to please come forward and address the gathering. Welcome you, sir. సభకు నమస్కారం. వేదిక నమస్కరించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వంగాల రాజేందర్ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనగామ. వారు నేటి మన జనగామ జిల్లా కలెక్టర్ గారి ప్రతినిధి. ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతినిధి వారు కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వారికి వేదిక మీద ఉన్నటువంటి ఏటీపీ డిప్యూటీ వారి ఇతర ఉపాధ్యాయ మిత్రులు మరియు నా చిన్నారులు మరియు వివిధ ప్రాంతాల నుంచి దూర ఎంతో ప్రేమ కలిస్తూ కొద్దిగా చలికి భూపాలపల్లి, కాళేశ్వరం, దక్షిణగడ్డ వివిధ దూర మహబూబాబాద్ ఆ ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా తల్లులకు, తండ్రులకు, మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత 2-3 నెలల నుంచి గురుకుల పాఠశాలల మీద ఏదో కుట్ర జరుగుతూ మీడియాలో రకరకాల చెలుపులు పలుపులుగాను ఇక్కడ ఏదో చెడు జరుగుతున్నట్టుగా విష ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని ఖండిస్తూ వాస్తవంగా గురుకులాల్లో ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడున్న పిల్లల్ని తమ సొంత బిడ్డలాగా చూసుకుంటూ వారికి కావాల్సిన ప్రతిదాన్ని మేము ఏర్పాటు చేయడంలో ముందున్నామని తెలియజేయడానికి, దాంతోపాటు ప్రభుత్వం వారు దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలో గ్రోసరీల యొక్క ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా దాదాపు వారికి వచ్చేటువంటి డైట్ ఛార్జీ 40% పెంచడానికి ఏకకాలంలో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం వారు డిసిజన్ తీసుకొని నవంబర్ 1వ తారీఖు నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఫలాల్ని మా పిల్లలు ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా గత పోయిన నెల 2వ శనివారం కానీ ఇంతకుముందు శనివారాలలో నేను 7th, 10th క్లాస్ పేరెంట్స్ తోటి టీ విత్ ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వారి కోసం స్పెషల్ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలని మా పేరెంట్స్కి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. బహుశా చాలామంది పేరెంట్స్ వీటన్నిటి మీద అవేర్నెస్తో ఉంటారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు నేడు వచ్చినవి కావు. 1972 సంవత్సరంలో మాజీ ప్రధాని, అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు వారి యొక్క మానస పుత్రిక ఈ గురుకుల పాఠశాలలు. వారి యొక్క ఆలోచన ఒకే రూఫ్ కింద విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండి పూర్వకాలంలో ఏ విధంగా గురుకులంలో మునులు, శిష్యులు చదువుకొని గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు ఎలా అయ్యారో అదేవిధంగా కావాలనే ఉద్దేశంతో వారు 1972లో తొలి గురుకుల పాఠశాల ప్రస్తుత నల్గొండ జిల్లాలోని సర్వేల్ అనే ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి శాఖలుగా నేడు తెలంగాణ రాష్ట్ర యావత్తు దాదాపు 1000 పాఠశాలకు పైన ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది జనరల్ సొసైటీ నుంచి వచ్చింది. సో వారు 1972లో ఎటువంటి రూపకల్పన చేసిరో, ఎటువంటి టైం టేబుల్ ఇచ్చిరో దాన్ని నేటికి తూచా తప్పకుండా పాటిస్తూ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, నేను ఒక గురుకుల పాఠశాల విద్యార్థినే. నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఒక సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను మీ అందరిని ఉద్దేశించి ఈరోజు ఒక ప్రిన్సిపల్గా, మీ పిల్లలందరికీ ఒక ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నాను అంటే అది కేవలం నేను గురుకుల పాఠశాలలో చదవడం వల్లనే సాధ్యమైందని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకు అంటే, బహుశా నా వాయిస్ అందరికి వినపడుతుందా? లాస్ట్ వరకు
ఓకే, ఇది ఈ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఎందుకంటే నేడు ఉన్నటువంటిది విద్యార్థులను చదివించటము అనేది ఒక పెద్ద ఛాలెంజ్తో కూడుకున్నది. మీకు తెలుసో తెలియదో ఈ మధ్యకాలంలో నేను ఒక చేతన్ భగత్ రాసినటువంటి 11 రూల్స్ ఆఫ్ లైఫ్ అనే ఒక బుక్ చదువుతా ఉన్నా. ఆ పుస్తకంలో ప్రముఖ ప్రసిద్ధ నవలా రచయిత భారతదేశంలో ఇంగ్లీష్ సాహిత్యంలో సో చేతన్ భగత్ అంటుండు, రాబోయే రోజులలో భారతీయులు ఎవరు పుస్తకాలు చదవరు, ఇది కేవలం భారతదేశంలో భారతీయులందరూ ఎట్లా ఉంటారంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని స్వైప్ అప్ స్వైప్ డౌన్ మాత్రమే చేస్తారు, అప్పటి వరకు చూస్తారు మర్చిపోతారు తప్ప భారతదేశంలో పుస్తకాలు ఎవరు చదవరు అనే ఒక మాట చెప్పిండు. కానీ అది తప్పు. చేతన్ భగత్కి రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి తెలియదు అని నేను అనుకున్నాను. ఎందుకు అంటే మన పిల్లలు మార్నింగ్ ఉదయం 5 గంటలకు వేకప్ కాల్లో లేచి 6 గంటల వరకు వారి యొక్క కాలకృత్యాలను తీర్చుకొని ఎక్సర్సైజ్లు ముగించుకొని స్నానాలు చేసి రెడీగా 6:15కి అక్కడ రాగి జావా, మార్నింగ్ మేము అందించే స్ప్రౌట్స్ మొలకలు తీసుకుంటారు 6:30 వరకు. 7 o'clockకి మేము షార్ప్గా బ్రేక్ఫాస్ట్ పెడతాం. 7:55కి మార్నింగ్ రోల్ కాల్ ఉంటుంది. 8 o'clockకి మార్నింగ్ ప్రేయర్ అయిపోతుంది. 8:15కి మనకు ఫస్ట్ పీరియడ్ క్లాస్లో ఉంటుంది. మరెక్కడ బయట ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ సమయంలో పిల్లలు ఈ విధంగా క్లాసులకు వచ్చి ఉండరు. సో ప్రతిరోజు మా దగ్గర ఉన్నటువంటి 43 మంది స్టాఫ్ మార్నింగ్ ఖచ్చితంగా ప్రేయర్కి అటెండ్ అవుతారు. సో ప్రతి ఒక్కరు 7:45కి హౌస్ మాస్టర్స్ వాళ్ళ యొక్క డార్మిటరీలోకి వెళ్ళి ఎవరు సిక్ ఉన్నారు, ఎవరికి ఏమైనా జ్వరం ఉన్నదా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ మన పాఠశాలలో బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి ఒక స్టాఫ్ నర్స్ హెల్త్ సూపర్వైజర్ మన పాఠశాలనే ఉంటాడు. 24/7 అందుబాటులో ఉంటాడు. సో వారి దృష్టికి తీసుకెళ్ళి అది ఏమైనా సివియర్ ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళి బాబుని ఇంటికి పంపిస్తాం. వాళ్ళ హెల్త్ పట్ల మేము చాలా 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 కన్సర్న్గా ఉన్నాం. ఉదయం 7:30 వరకు నేను ఖచ్చితంగా హెచ్ఎస్ రూమ్, హెల్త్ రూమ్ ప్రతిరోజు సూపర్వైజ్ చేస్తాను. ఎంతమంది సిక్ ఉన్నారు, ఎవరు ఫీవర్తో ఉన్నారు, నిన్న నుంచి ఎవరు ఫీవర్తో ఉన్నారు, ఒకవేళ ఉంటే మెడిసిన్ తీసుకున్నారా లేదా, ఎందుకు తీసుకోకపోతే మెడిసిన్ ఇవ్వటం కానీ, ఏదైనా సివియర్గా ఉంటే ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచి ఎంజిఎం హాస్పిటల్కి తీసుకుపోవటం మేము ప్రతిరోజు ఇది పర్యవేక్షణలో ఉంటున్నాం. ఇది సండే సాటర్డే అనేది లేదు. ఇది గురుకుల పాఠశాల కాబట్టి మాకు 24/7 ప్రతి హౌస్ మాస్టరు టీచర్ అవైలబుల్లో ఉంటారు. పిల్లలు ఉదయం 8:15 నుంచి 1:30 వరకు ఇన్స్ట్రక్షన్ అవర్స్ ఉంటాయి. 1:30కి లంచ్ తర్వాత మళ్ళీ అకాడమిక్స్ 2:30 నుంచి 4:30 వరకు స్టడీ అవరు. మళ్ళీ 4:30 నుంచి వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా మా పీఈటీ పీడీ వాళ్ళని కేర్ తీసుకొని అక్కడ గ్రౌండ్లో ఆటలాడిపిస్తారు. మళ్ళీ షార్ప్గా 6 o'clockకి మేము రోల్ కాల్ ముగించుకొని మళ్ళీ డిన్నర్ 6 to 7 o'clock మధ్యలో మేము డిన్నర్ ఏర్పాటు చేస్తాం. 7 to 9 మళ్ళీ వాళ్ళు ఈ బిల్డింగ్కి వచ్చి నైట్ స్టడీ అవర్లో ఉంటారు. సో బయట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఇంటికాంచి పోయే పిల్లలు ఎవరైనా ఈ క్రమశిక్షణతోటి ప్రతిరోజు ఉంటారా? ఇంటికి వస్తే టీవీ, మొబైల్ ఫోన్ మీకు తెలియదు కాదు. మన పిల్లలు కూడా మీరు ఎప్పుడైనా ఇక్కడికి పిల్లల్ని చూసేందుకు వస్తే రాగానే మన పిల్లలు అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, తాత బాగుందా, నాన్నమ్మ బాగుందా, ఎలా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని హగ్ చేసుకోవడం నేను ఎప్పుడు చూడలే. వీళ్ళు కూడా ఏం చేస్తుర్రు, నేటి తరం పిల్లలు రాగానే మమ్మీ ఫోని అని గుంజుకుంటారు. ఫోన్ గుంజుకొని స్వైప్ అప్ స్వైప్ డౌన్, లేకపోతే ఫ్రీ ఫైర్, లేకపోతే ఏదో గేమ్ మీ ముందే ఆడుతుంటారు. మీరు ఏమన్నారు? సో అది కాదు మాకు కావాల్సింది, తల్లిదండ్రులను గౌరవించే విద్యార్థులు కావాలని చెప్పేసి మేము వచ్చిన దగ్గర నుంచి త్రూ మా మోటివేషన్ ద్వారా పిల్లలు మారుతూ ఉన్నారు. నేను వచ్చిన నాటికి ఈనాటికి మార్పు మీకే కనపడి ఉంటుంది. మీరు చెప్పాలి, నేను కాదు చెప్పేది. నేను చెప్పుకుంటే నాకు నేను డప్పా కొట్టుకున్నట్టు అవుతుంది. మీరే చెప్పాలి మేమేం చేస్తున్నాం అనేది. మీరు తల్లిదండ్రులు ప్రతి నెలలో చూస్తూ ఉన్నారు. మీరు వచ్చినప్పుడు మీ పిల్లల యొక్క అకాడమిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇట్లాంటిది నా దగ్గరకు వచ్చి అడిగే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో అటువంటి పేరెంట్స్ నాకు కావాలి. సో ఇక్కడ నా దృష్టిలో నేను భావించేది ఒకటే, రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన పిల్లవాడు ఎడారు లేచిన బతుకుతాడనే నమ్మకం ఉంది నాకు. ఎందుకు అంటే ఇక్కడ చదువుకున్నటువంటి జీవితం, ఇక్కడ నేర్చుకున్నటువంటి పాఠాలు, ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా జీవితంలో ఎక్కడో ఒక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎక్కడో మారుమూల, ఎక్కడో ఒక ప్లేస్లో ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని, ఎక్కడో ఎవరో కమిట్ సూసైడ్ అని,
అవి మనం భూతద్దంలో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తూ నేడు గురుకుల పాఠశాల యొక్క ప్రతిభను ప్రతిష్టను దిగజారుస్తున్నాం. వాస్తవంగా అది కాదు, 1972లో ఏర్పాటైనటువంటి ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కర్నూలులో కూడా నేను దాదాపు 5th అయిపోయిన తర్వాత 6th క్లాస్ నుంచి నేను ఇప్పటి వరకు కూడా నా జీవితం దాదాపు 28 సంవత్సరాలు ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి వాటిల్లో పనిచేయడం కానీ చదువుకోవడం కానీ జరిగింది. మరి అటువంటి 72లో ఏర్పాటు చేసినటువంటి సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కర్నూలులో నేను ఎక్కడైతే చదువుకున్నానో ఆ కాలేజీలో 1980sలో ఎప్పుడు రేడియోలో న్యూస్ వచ్చినాయంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆనాడు జరిగినటువంటి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం కూడా ఏ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కాదు, సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే ఏపీఆర్ఎస్ సర్వేల్ స్కూల్కి సంబంధించిన వాళ్ళ పేర్లే వింటాం. ఈనాడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు మన బుర్రా వెంకటేశం గారు నిన్నటి వరకు మనకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వారు కూడా గురుకుల సొసైటీ స్టూడెంటే. నేడు మన సెక్రటరీ గారు సైదుల్ సార్ గారు వారు మన నాగార్జున సాగర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంటే. సో ఎంతోమంది డాక్టర్లు మన ఎంజేపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది వెటర్నరీ డాక్టర్లు, ఎంతోమంది సొసైటీలో నేడు సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒక ఉపాధ్యాయునిగా మేము కోరుకునేది ఇదే. నాకు తొలిసారి జాబ్ వచ్చిన సందర్భంలో నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కోసం ఒక వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళా. ఆ వెటర్నరీ డాక్టరు వాజ్ ఏ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్. ఆయన మీరు రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్ చేస్తారా అని చెప్పేసి ఆయన చాలా గర్వంగా చెప్పిండు. సో మన సొసైటీలో పనిచేసే ఉపాధ్యాయులకు నేడు ఇది హార్డ్ వర్క్, ఇది ఒక పనిష్మెంట్ లాగా అనిపించి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో మీరు ఒక సిక్ అయినప్పుడు మీరు ఒక సోషల్ మీడియాలో ఐఆమ్ సఫరింగ్ విత్ సో అండ్ సో అని చెప్పేసి ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్ స్టేటస్లోనో పెడితే మీ విద్యార్థులు ఎవరో నేను పలానా దాని స్పెషలిస్ట్ సార్ మీరు మా హాస్పిటల్కి రావచ్చు అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి ఎవరో ఒక విద్యార్థి మనల్ని ఇన్వైట్ చేయొచ్చు. సో అటువంటి రోజు కోసం మీరు నిరంతరం శ్రమిస్తూ మన పాఠశాలని మన పిల్లల్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలబెడతారని ఆశిస్తూ ఉన్నాను. నేను ఈ సభాముఖంగా పేరెంట్స్ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు నేడు ర్యాంకర్లు అని చెప్పేసి మీడియాలో చూపిస్తూ ఉన్నాం. కానీ ఇన్ని వసతులుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో టాప్ చేసినటువంటి టీచర్స్ లెక్చరర్స్ని మాత్రమే మనం పికప్ చేసుకొని ఎంతో మేధా సంపత్తి, ఎంతో మేధోపరమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నాక వీళ్ళు చూజ్ చేసుకున్న తర్వాతనే కదా వాళ్ళ జాబ్ రాని వాళ్ళే కదా ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ పనిచేసేటువంటి వారు. మరి వారి దగ్గర ర్యాంకులు వస్తున్నాయి, మన దగ్గర ఎందుకు రావట్లేవు అనే దాన్ని నేను పరిశోధిస్తే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే పిల్లలు బాగా చదివే పిల్లలు ఉన్నారు, కానీ మన పేరెంట్స్ నుంచే డిస్టర్బెన్స్ ఉంది ప్రతి ఆదివారం. ఎందుకంటే ఇక్కడ మేము ఇంత పర్ఫెక్ట్గా డైట్ 40%, ఇంతకుముందు మన పాఠశాలలో ఉన్నటువంటి డైట్లో పాత రేట్ల ప్రకారం మేము సరైనటువంటి భోజనం కల్పించలేని పరిస్థితిలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 రూపాయలు వచ్చాయి. ఎప్పుడు పిల్లవాడు ఇక్కడ ఉంటేనే వస్తాయి, ప్రతిరోజుకి అది డివైడ్ అయి ఉంటుంది. పిల్లవాడిని మీరు ఇంటికి తీసుకెళ్తే ఇప్పుడు మా పిల్లవాడు మా ఒక్కటి తీసుకుపోతేనే మీ ఫుడ్ తగ్గుద్దా సార్ అంటే 10 మంది పోయిరంటే 10 మందికి 35 రూపాయలు రోజుకి వస్తే 350 రూపాయలు కట్ అవుతాయి ఆ రోజుకి. మరి నేను 2 నూనె ప్యాకెట్లు కర్రీకి ఎక్కువ ఇస్తే టేస్టీగా ఉండొచ్చు. మరి మీరు ఇంటికి తీసుకుపోవడం వల్లనే నేను ఇక్కడ సరైన ఫుడ్ పెట్టలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు మేము ఫేస్ చేసినాం. కానీ ఈనాడు ఈ ప్రజాప్రభుత్వం వారు దాదాపు ఒకే సమయంలో 40% డైట్ ఛార్జెస్ హైక్ చేశారు. దాంతో మేము అద్భుతంగా నేడు దాని యొక్క ఫలాల్ని గత నవంబర్ 1 నుంచి మా పిల్లలు రుచి చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు మార్నింగ్ స్ప్రౌట్స్ ఖచ్చితంగా ఇస్తున్నాం, ప్రతిరోజు ఈవినింగ్ ఒక సీజనల్ ఫ్రూట్ ఇస్తున్నాం, ప్రతిరోజు లంచ్లో ఎగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. పోయిన నవంబర్లో 6 సార్లు చికెన్ పెట్టినాం, ఒకసారి మటన్ పెట్టినాం. సో అట్లా ప్రతి డైట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. 8th నుంచి 10th క్లాస్ పిల్లలకి 1100 వచ్చేదానికి ఈనాడు 1540 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పిల్లలకి 1500 రూపాయలు వచ్చే బదులు నేడు 2100 రూపాయలు వస్తూ ఉన్నాయి. మంచి పౌష్టికమైనటువంటి ఆహారం అందజేయడానికి మాకు ఈ అవకాశం ఏర్పడ్డది. ప్రభుత్వం వారికి మరియు మా సెక్రటరీ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి వసతులు ఉన్నప్పటికీ మన పిల్లలు ఎందుకు రాణించలేకపోతూ ఉన్నారు అంటే ముఖ్యంగా మా ఉపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయులు ఈ క్లాస్కి వెళ్తున్నారా లేరా, వారు క్లాసులు తీసుకుంటున్నారా లేరా, సిలబస్లు కంప్లీట్ చేస్తున్నారా లేరా, సరిగా పాఠాలు చెప్పకపోతే ప్రిపేర్ అయ్యి పాఠాలు చెప్పేటట్లుగా నేను వారిని ప్రతిరోజు వారి వెంటబడి పిల్లల నుంచి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఎమ్మటి పడతా ఉన్నాను.
మరి ఎట్ ద సేమ్ టైం నేను పేరెంట్స్ని ఏం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే కేవలం ప్రతి నెల 2వ శనివారం మాత్రమే మీకు పేరెంట్స్ విజిట్ ఉంటుంది, ఆ రోజు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది ఎప్పుడైతే సాధ్యపడుతుందో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే నేను 100% ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ప్రూవ్ చేయగలను. నెక్స్ట్ అతి త్వరలో మన కాలేజ్ నుంచి, మన స్టేషన్ కన్పూర్, మన ఐనవోల్, మన బచ్చన్నపేట కళాశాల నుంచి ఒక నీట్ ర్యాంకులు కానీ, ఒక జేఈ మెయిన్స్ ర్యాంకులు కానీ, ఒక ఎంసెట్ ర్యాంకులు కానీ సాధించగలను. 100% రిజల్ట్స్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది చేయాలి అంటే అది కేవలం పిల్లల చేతిలో లేదు, పేరెంట్స్ చేతిలో మాత్రమే ఉంది. మీరు ప్రతిరోజు నిత్యం, అది వర్కింగ్ డే కానీ హాలిడే కానీ ప్రతిరోజు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ మాకొద్దు. మా పిల్లల్ని చదువుకోనియండి. మీ పిల్లలే రేపు వాళ్ళు భావి పౌరులైన తర్వాత వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే మంచి పేరు వచ్చేది మీకే, నాకు కాదు. నేను వచ్చి నిరంతరం ఉండను. నేను ఇంకొక 7 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు ఉండొచ్చు ఇక్కడ, నేను ఇంకో పాఠశాలకు వెళ్ళిపోతా. కానీ మీ పిల్లలు వాళ్ళు రేపు సమాజంలో గుర్తింపు పొంది వాళ్ళకి మంచి పేరు వచ్చిందంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ అయిందయ్యా అనగానే ఆ పొగడత అనేది తండ్రికి తల్లికి వస్తుంది తప్ప ఉపాధ్యాయులకు ఎక్కడ రాదు నేడు. మరి అటువంటిది తల్లిదండ్రులు మరి మీరేం చేయాలి? మీరు ఎటువంటి మాట ఇవ్వాలి మాకు? మీ పిల్లలకి భోజనం ఎటువంటిది ఉందో ప్రతి వారం ఒక క్లాస్కి నేను రుచి చూయించి ఇక వాళ్ళని ఇక్కడ మర్చిపోయేటట్లు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నా. కానీ ప్రభుత్వం వారు ఈ డైట్ మెను అందరికీ బీసీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జనరల్ సొసైటీ లాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ ఒకే రకమైనటువంటి మెను ఇవ్వవలసిందిగా వారు మా అందరినీ ఆదేశించారు. ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి ఎటువంటి భోజనం అందుతుంది, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు సన్నబియ్యం ఇస్తున్నారు ప్రభుత్వం వారు. సన్నబియ్యం కేజీ 1 రూపాయికే ఇస్తారు. సో మిగతా వచ్చే ప్రతి రూపాయిని కూడా మేము పిల్లల యొక్క, ఎందుకంటే ఆ రూపాయిని మేము తీసుకోవడానికి కూడా వీలు లేకుండా హాస్టల్ మెయింటెనెన్స్ సిస్టమ్ ద్వారా, HMS ద్వారా పర్ఫెక్ట్గా 1 రూపాయి కూడా మిస్యూజ్ జరగకుండా, 50 పైసలు కూడా సైడ్కి పోకుండా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. ఇంతకుముందు లాగా లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టంలో ప్రతి రూపాయి పిల్లవానికి చేరేటట్లుగా పిల్లల భాగస్వామ్యం కూడా మాకు చిల్డ్రన్స్ నుంచి ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, లీడర్స్. వారి కళ్ళ ముందలనే మేము ఏది పెట్టినా కానీ వారి ముందలనే, ముఖ్యంగా వారు చూసిన తర్వాతనే మేము అలో చేస్తాం. మన హాస్టల్లో వంటకు వాడేటువంటి పదార్థాలు అన్నీ కూడా చాలా హైజీన్ ప్లస్ బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే వాడతాం. ఎందుకంటే డిపిసి, డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. అందులో జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు. మనం ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఎటువంటి నూనె వాడాలి, మీకు తెలుసో తెలియదో, నూనె మన పాఠశాలలో వాడే నూనె ఆఖరికి అప్పడం వేయించాలన్నా, పకోడా చేయాలన్నా, పూరి కాల్చాలన్నా ఆ నూనె విజయ బ్రాండ్ ఆయిలే, వేరేది వాడం. మేము పామ్ ఆయిల్ అసలే మా క్యాంపస్లకే అడుగు పెట్టడం లేదు. ఆ విషయం మీకు తెలుసా తెలియదో నాకు తెలియదు. మరి వాడే ప్రతిదీ ఏదైనా బ్రాండ్ ఐటమ్ రాకపోతే, డిపిసిలో చెప్పినటువంటి కంపెనీ రాకపోతే ఇమీడియట్గా మేము వాటిని రిజెక్ట్ చేసి మాకు ఈ బ్రాండే కావాలని చెప్పేసి మేము రిజెక్ట్ చేస్తాం. మా పిల్లలకు తెలుసు ఆ విషయాలన్నీ, మరి అది పేరెంట్స్కి తెలియదు. సో ఆ విషయాలని నేను చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో అట్లా ప్రతి ప్రొవిజన్ కూడా హైజీన్గా ఉంటుంది. ప్రతిరోజు నీట్గా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు ప్రిన్సిపల్గా నేను ప్రతిరోజు అటెండ్ అవుతానో కానో మీ పిల్లల్ని అడగండి. ప్రతిరోజు లంచ్ నేను క్యాంపస్లోనే చేస్తాను. నాతో పాటు మా స్టాఫ్ అందరు కూడా క్యాంపస్లోనే చేస్తారు. ఎందుకంటే మాకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, మాకు కూడా భోజనం చేయడానికి ప్రభుత్వం మాకు కూడా పర్ క్యాపిటల్ అలవెన్స్ ఉంది. సో మేము టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలకు భోజనం పెడతాం. ఎందుకు అంటే అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మాకు వచ్చిన తర్వాత, మాకేమైనా ప్రాబ్లం అయితే ఏం కాదు, మేము హాస్పిటల్కి పోవచ్చు. చిన్నపిల్లలకు రావద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆదేశించినట్లుగా ఫస్ట్ భోజనం మేమే చేస్తాం ప్రతిరోజు. సో అటువంటి ఏర్పాట్లు ఉన్నాక ఇంకా మీ పిల్లలకు భోజనాల గురించి ఏం బాధ లేదు కదా. మరి ఎందుకు మీరు ప్రతి సండే బాక్స్ నిండా చికెను, పూరీలు, చపాతీలు, బగారా రైస్లు వండుకొని వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది రావద్దు. అది రాకుంటేనే మన పిల్లలు బాగుపడతారని నేను నమ్ముతూ ఉన్నాను. దానికి మీ అందరి యొక్క సహకారం కావాలి. మీ సహకారం ఉంటే ఖచ్చితంగా నేను ఏదైతే ముందుగా చెప్పినో మీ పిల్లలలో కొందరిని జేఈ మెయిన్స్కి, కొందరిని ఎంసెట్ ర్యాంకులకి, కొందరు చాలా టార్గెట్స్తో ఉన్నారు. నాన్న ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్ హూ హ్యాస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ గోల్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. చూడండి, ఇంతమంది పిల్లలు నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని చెప్తా ఉన్నారు. మరి అటువంటి వారి యొక్క చిన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని అటు ముందుకు చేద్దామా, ఇక్కడే ఆపేద్దామా, అది మీరే నిర్ణయించుకోవాలి. మీ యొక్క డిస్టర్బెన్స్ లేకపోతే ఖచ్చితంగా మీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తాం.
ఖచ్చితంగా వారు కోరుకున్న విధంగా ఈ ప్రజాప్రభుత్వం వారి దీవెనలతోటి, ముఖ్యంగా మా సెక్రటరీ సైదుల్ సార్ గారి ఆశీస్సులతోటి, మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ రాజ్ కుమార్ గారి యొక్క సలహాలు సూచనలతోటి ఈ పాఠశాలని రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 పాఠశాలగా తీర్చిదిద్దుతూ మీ పిల్లల జీవితాల్లో అద్భుతంగా రాణించేలా వారి యొక్క భవిష్యత్తుకు చక్కటి సోపానం వేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీ అందరూ వివిధ ప్రాంతాల నుంచి వ్యయ భారాలని ఓర్చుకొని మేము పిలువగానే వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కోసం భోజనాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు ఎవ్వరు కూడా మీరు ఇంటికాని తెచ్చిన ఫుడ్ ఇక్కడ తినొద్దు, పిల్లలకు తినిపియొద్దు. తీసుకొస్తే ఎవరైనా బాక్సులు వాటిని రిటర్న్ తీసుకెళ్ళండి. మీ అందరూ మాతో పాటు లంచ్ చేయండి. మన కలెక్టర్ గారి ప్రతినిధి ఎంఈఓ సార్ సమక్షంలో మీ అందరికీ లంచ్ ఏర్పాటు చేశాను. మీ అందరికీ ఇదే నా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ధన్యవాదాలు.